పోయినాం, తాళం చేసినాం, వచ్చినాం. ఆడితే మా వాళ్ళు దొరకలే. 7గురు కుంభమేళల్లే. కుంభమేళ 11 మంది. 11 మంది. 4గురం మిస్ అయ్యి పోలీస్ స్టేషన్ తిరిగినాం. పోలీస్ స్టేషన్ తిరిగితే దొరకలే. ఆడికెళ్ళి తెల్లార కాడుండి ట్రైన్ ఎక్కినాం. ఆ ట్రైన్ ఎక్కితే ఆ ట్రైన్ కాడ ఇటు వచ్చడానికి పైసలు లేకుండే. ఈ ఒక్క అమ్మాయికి ఇంజనీర్ చదివింది. మరి గిట్లా ఫోన్ పే చేస్తారా, గిట్ల ఇవ్వాలి బిడ్డ, మేము గిట్లా జగతాలు పోవాలి, మరి తెలంగాణ నుంచి వచ్చినాం అన్నోళ్ళు ఆయన ఇచ్చింది. ఆ అమ్మాయి ఆడికెళ్ళి వరంగల్ వచ్చినాం. వరంగల్ నుంచి ఇటు వచ్చినాం. ఇక వాళ్ళు ఆడనే ఉన్నారు. ఇంకా మా బండి ఆడనే ఉంది. 11 మంది బండి తీసుకొని పోయినాం. వాళ్ళు ఆడనే ఉన్నారు. మేము 4గురం వచ్చినాం. మన బండ్లు అన్ని ఇక బాగా అయ్యే వరకల్లా కొంత దూరం పోయినాక టాటేజులు మేము కొట్టయిన బండిని కొంత దూరాన ఇక వెళ్తలేదు. బండి 6 అవుతుంది. చీకటి అయితే తానం చేసి వచ్చే వరకు అని అన్న వాళ్ళే అయితే ఇక ఆ బండ్లకి వెళ్ళి ఆధార్ కార్డులు, ఫోన్లు, మన ఈ చిట్టీలు అన్ని బట్టలు బాధలు అన్ని అల్లనే పెట్టి ఇక మనం చేసేస్తాం పారని వాళ్ళు మేము 11 మంది పోయినాం. పోయి ఇక ఆయన కొంత దూరం పోయినాక ఇక వాళ్ళు కొంత దూరాన దించుతారట. కిలోమీటర్ల చొప్పున ఒకటి 20 రూపాయలు ఇచ్చినాం. కొంతమంది అందరం దిగినాం. పోయిన మంది అందరం దిగినాం. ఆటోల పోయిన మంది మళ్ళీ బండ్ల కాడ ఒక 3 బండ్లు ఏమో ముందు పోయినాయి. ఒక 2 బండ్లు మరి మాయే వెనక అనుకున్నాం. లేకపోతే వాళ్ళే ముందు పోయారో మేము ముందు అని వాళ్ళకి మేము కాలలే, మా కాళ్ళు కాలలే. స్నానం చేయడానికి ఆ కుంభవేళ కాడికి అయినాం. నడుచుకుంటా పోయేవరకల్లా అయ్యో వీళ్ళు ఎటు పోయి ఎక్కడ ఉండరు అని మళ్ళీ రాకట పోయినా. వెనుకలాడితే వాళ్ళు మాకు దొరకలేదు, మేము వాళ్ళకు దొరకలేదు. ఇక వచ్చి అదే కుంభవేళ పోలీస్ స్టేషన్ల కన్నా కలుస్తామని పోయినాం. పోలీస్ స్టేషన్ కల్లా కలుస్తామని పోతే ఒక్క పోలీస్ ఆయన కలిసిండు. ఆ సార్కి ఇట్లా దండం పెట్టే వరకల్లా ఆ సారు ఏది మాట మాకు జవాబు ఇవ్వలేదు. మా మాట వాళ్ళకే తెలుసులేదు, వాళ్ళ మాట మాకు తెలుసులేదు. ఆయనతో సపడేక అగ్గినెగడు పెట్టుకున్నాం. తెల్లందాకా ఆడ కూర్చున్నాం.